నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు సంతోష్ గారు, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే అండి సార్. జేఈ మెయిన్స్ రాబోతుంది. ఈసారి ప్యాటర్న్స్లో ఏమైనా చేంజ్ ఉండబోతున్నాయా? ప్యాటర్న్లో అయితే సేమ్ ప్యాటర్న్ యాజ్ లాస్ట్ ఇయర్ అండి. 20 క్వశ్చన్స్, వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ 5 క్వశ్చన్స్ న్యూమరిక్, సేమ్ ప్యాటర్న్ 3 సబ్జెక్ట్స్కి టోటల్ 75 క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే. సో టోటల్ 300 మార్క్స్. కానీ ఒక్క చేంజ్ ఏం తీసుకొచ్చారంటే ఫస్ట్ టైం వర్చువల్ క్యాల్కులేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ స్టూడెంట్స్. వర్చువల్ క్యాలిక్యులేటర్ అంటే వాళ్ళ స్క్రీన్ మీదనే క్యాల్కులేటర్ అనేది కనిపిస్తుంది. సో దట్ వాళ్ళ క్యాల్కులేషన్స్ మీద టైం ఎక్కువ వేస్ట్ చేయక్కర్లేదు. ఆ క్యాల్కులేటర్ వాడి దే కెన్ గెట్ ది ఆన్సర్స్ క్విక్లీ. ఎందుకంటే లాస్ట్ టైం చాలా కంప్లైంట్స్ వచ్చాయి దట్ లెందీ పేపర్ ఉంది, కొన్ని క్యాల్కులేషన్స్ మాకు టైం వేస్ట్ అవుతుంది అని. సో అది అవాయిడ్ చేయడానికి దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, కరెక్ట్ ఫార్ములా వాడడము, క్యాల్కులేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టక్కర్లేదని ఆ క్యాల్కులేటర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. దట్స్ ది ఓన్లీ చేంజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. అయితే ఎప్పుడు ఉండబోతుంది? డేట్స్ ఏమైనా అనౌన్స్ చేశారా? ఎస్, మనకి జాన్ లాస్ట్ వీక్ స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. జాన్ 21st నుంచి 30th వరకు జేఈ మెయిన్స్ 1 అనేది అనౌన్స్ అయ్యే డేట్స్. అంటే ఇవి జేఈ మీన్స్ లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళక, ఈ ఇయర్ సెకండ్ ఇయర్ రాస్తున్న వాళ్ళక? ఇద్దరు రాయొచ్చు అండి. లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు రిపీటర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు రాయొచ్చు. అండ్ ఈ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాయొచ్చు. ఓన్లీ ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రాయలేరు. అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మళ్ళీ ఫెబ్లో జేఈ అవ్వంగానే ఫెబ్లో మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి డిఫికల్ట్ ఏమైనా ఉంటుందా? ఇది అంతా కూడా మల్టిపుల్ చాయిస్ ప్యాటర్న్, అదేమో వచ్చి థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ప్రిపరేషన్కి, జేఈకి దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సో ఇప్పుడు జేఈతో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు. అంటే ఫస్ట్ అటెంప్ట్లో, జాన్ అటెంప్ట్లో వాళ్ళకి సరిగ్గా రాకపోయినా ఏప్రిల్ అటెంప్ట్లో వాళ్ళు అది ఇంప్రూవ్ చేసుకున్నారంటే అదే స్కోర్ కన్సిడర్ చేస్తారు. సో దట్ అడ్వాంటేజ్ దే హ్యావ్ విత్ జేఈ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి 2 months ఉన్నాయి స్టూడెంట్స్కి. ఇప్పుడు నవంబర్, డిసెంబర్ వాళ్ళు 70% జేఈ మీద పెట్టి 30% ఐపీ మీద పెడితే చాలు. దే విల్ బి ఏబుల్ టు క్రాక్ బోత్ ది ఎగ్జామినేషన్. మీరు చెప్పినట్టు రెండింటి ప్యాటర్న్ డిఫరెంట్. సో రెండింటికి స్టడీ ప్లాన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి క్వశ్చన్ వైజ్ వెళ్ళాలి, అంటే ఇంపార్టెంట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ వెళ్ళాలి. జేఈ మెయిన్స్ దే కెన్ ఫోకస్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇంకా వాళ్ళకి 2.5 months టైం, ప్రాపర్ టైం ఉంది కాబట్టి దే కెన్ స్టిల్ డూ ఇట్. వీళ్ళు జేఈని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? లేదండి, జేఈ మెయిన్స్ అనేది హైయర్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అంటే ఇట్స్ ఎ సబ్జెక్టివ్ పేపర్ ప్లస్ జనరలీ ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ ఇస్తారు. జేఈ పేపర్ అనేది మోడరేట్ క్వశ్చన్, దో కాన్సెప్ట్స్ అనేవి సేమ్ ఉన్నా కానీ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్, క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ అనేవి ఎక్కువ ఉంటుంది జేఈలో. సో అందుకనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టూడెంట్స్కి అసలు ఐడియానే లేదంటే లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది ఎలాంటి లెవెల్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. జనరలీ లాస్ట్ 10 years అనేది గుడ్ క్వశ్చన్ బ్యాంక్లో అవుతుంది స్టూడెంట్స్కి. వీటిల నుంచే ఎవ్రీ ఇయర్ రిపీట్ చేస్తారు మోడల్స్. అట్లీస్ట్ 50-60% మోడల్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో అవి చూసుకుంటే వాళ్ళు దిల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఓకే. అయితే డేట్స్, రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడండి? సో రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది మొన్ననే. వాళ్ళకి రిజిస్ట్రేషన్ విండో అనేది స్టార్ట్ అయింది. వాళ్ళకి 27th November లాస్ట్ డేట్ టు రిజిస్టర్ ఫర్ జేఈ మెయిన్స్ 1. అంటే స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి 2 options ఇచ్చారు. ఒకటే జేఈ మెయిన్స్ 1, నేను చెప్పినట్టు 2 times రాయొచ్చు వాళ్ళు. ఒకటే పేపర్కి అప్లై చేసుకోవచ్చు, రెండింటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రిజిస్ట్రేషన్ ఫీ అవన్నీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో 27 November లాస్ట్ డేట్. సో మన వ్యూవర్స్ అందరూ 27 November లోపల ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీజు అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీ. అయితే దీనికి మెయిన్ పేపర్స్ సబ్మిట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉండాల్సినవి ఏంటి? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. జేఈ మెయిన్స్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దట్ వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది, ఐడి ప్రూఫ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే ఆ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళ ఆధార్ నెంబర్ కొట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఓటీపీ కూడా ఆ లింక్ నెంబర్కి వస్తుంది. సో ఆటోమేటిక్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు అనమాట. అది కాకుండా వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, స్కాన్ కాపీ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, అండ్ 10th class మార్క్షీట్. ఈ 3 documents అయితే మ్యాండేటరీ ఉండాలి. ఇదంతా కాకుండా కూడా ఎవరికైతే రిజర్వేషన్ ఉందో లైక్ ఈడబ్ల్యూఎస్ అవన్నీ కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి పెట్టుకోవాలి. ఫిజికలీ డిసేబుల్డ్ స్టూడెంట్స్కి కూడా ఒక సపరేట్ సెక్షన్ ఉంది. అక్కడ కూడా వాళ్ళ ఆ ఫిజికల్ డిసేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ పెట్టాలి అండ్ ఆ సర్టిఫికేట్ అనేది రెడీగా పెట్టుకోవాలన్నమాట. అంటే నాకు ఒకటి అర్థం కాదు, ఈ పీడబ్ల్యూఎస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఫిజికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్, వాళ్ళకి
ఈ ఎగ్జామ్స్ త్రూ ఏమైనా పర్సంటేజ్లో వాళ్ళకి కలిపే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ అండి. వాళ్ళకి ఎక్స్ట్రా టైం కూడా ఉంటుంది ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి. ఓ 15-20 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఉంటుంది. ప్లస్ వాళ్ళ కట్ ఆఫ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నార్మల్ స్టూడెంట్కి 99% కట్ ఆఫ్ ఉంటే వాళ్ళకి అరౌండ్ 80K ఉంటుంది కట్ ఆఫ్. సో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఫిజికల్లీ డిసేబుల్డ్ స్టూడెంట్స్కి. కానీ అగైన్ ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా దే హ్యావ్ ఎ వెరీ స్ట్రిక్ట్ మెకానిజము. అందుకనే వాళ్ళ ఆ నంబరు అదంతా కూడా వాళ్ళు రెడీ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, వీళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో అది కూడా ఆ నంబర్ అడుగుతుంది అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉందా? క్యాస్ట్ కూడా నంబర్ అడుగుతుంది. బేసికలీ రిజర్వేషన్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళది ఆ లేటెస్ట్ సర్టిఫికేట్ నంబర్ వాళ్ళు హ్యాండీగా పెట్టుకోవాలి. ఓకే, అయితే జేఈ మెయిన్స్లో ఏమైనా తేడాలు ఉన్నాయంటారా? జేఈ మెయిన్స్ అప్లికేషన్ ఇదే అండి. సో బేసికలీ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళు ఈ బేసిక్ డీటెయిల్స్ లైక్ వాళ్ళ నేము, వాళ్ళ ఫాదర్స్ నేము, ఫోన్ నంబర్, అడ్రస్ ఇవన్నీ టైప్ చేయాలి. ఇవన్నీ చేసాక ఐడి ప్రూఫ్ అడుగుతుంది, అది వాళ్ళు అప్డేట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు 10th క్లాస్ మార్క్స్, ఎక్కడ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు అవన్నీ చేశాక వాళ్ళు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ నేను ఏదైతే చెప్పానో 10th క్లాస్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇదంతా చేస్తే వాళ్ళ అప్లికేషన్ ఇస్ కంప్లీట్. దాని తర్వాత వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 500 రూపీస్, వేరే వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 900 రూపీస్. అది పే చేయగానే వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ ఇస్ డన్. అయితే ఇప్పుడు జేఈ మెయిన్స్ తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతాయి కదా, మీరు ఇందాక అన్నారు ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అని. ఇప్పుడు వాళ్ళకి వచ్చేసిందా హాల్ టికెట్? సిమిలర్ ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది సిమిలర్ నెంబర్ ఉంటుంది. సో అది అప్డేట్ చేస్తే చాలు వాళ్ళకి. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్కి ఏది ఉందో సెకండ్ ఇయర్కి అదే ఉంటుంది జనరల్లీ. ఎస్. అయితే ఏపీ సెట్ ఎప్పుడు ఉండిపోతుంది సార్? ఇప్పుడు ఈ ఎప్సెట్ ఎగ్జామినేషన్ తెలంగాణకి ఏపీకి జనరలీ మేలోనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ మనం చూసామంటే May 2 స్టార్ట్ అయింది తెలంగాణ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఏపీని ఇంకో 10 days తర్వాత స్టార్ట్ అయింది. ఈసారి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆన్ ది సిమిలర్ లైన్స్. May 1st వీక్ నుంచి 2nd వీక్ మధ్యలో ఈ 2 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఇంతకు ముందుకి ఇప్పటికీ కాంపిటీషన్ లెవెల్లో కానీ లేదు ప్రిపరేషన్ లెవెల్లో కానీ ఏమైనా తేడాలు ఉన్నాయా? చాలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనము కామన్ ట్రెండ్ అబ్జర్వ్ చేసాము. ఇంజనీరింగ్ కాలేజెస్ అవ్వనివ్వండి, ఈ ఎప్సెట్ బైపీసీ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి అవ్వనివ్వండి, కట్ ఆఫ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఇదివరకు ఏంటంటే స్టూడెంట్స్ యూస్ టు ఎక్స్ప్లోర్, అంటే డీసెంట్ ర్యాంక్ వచ్చిన కాలేజెస్ జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. అంటే మేము ఫారెన్ చూసుకుంటాము, ఎస్ఐటీ ఎగ్జామ్ రాసి ఫారెన్కి వెళ్ళిపోదాము, ఆర్ ఇంకో లాంగ్ టర్మ్ చేద్దాము అని ఆలోచనలు ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ కూడా బయట బాగాలేదు కాబట్టి వాళ్ళకి వస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ కాలేజెస్ అది తీసేసుకుంటున్నారు. ఫారెన్లో ఇప్పుడు యూఎస్లో మనం ఒక ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ చేసాము H1B ఇష్యూస్. దాంట్లో యూఎస్ది కూడా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచే. సో అందుకని మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ ఆర్ వాంటింగ్ టు జాయిన్ కాలేజెస్ ఇమీడియట్లీ. అందుకే టాప్ కాలేజెస్కి డిమాండ్ అనేది స్కై రూఫ్ లెవెల్లో వెళ్ళిపోయింది. బీట్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, బీఎస్సీ అగ్రికల్చర్, వెటనరీ సైన్స్, మనం నీట్ కౌన్సిలింగ్ గురించి కూడా డిస్కస్ చేసాము. అన్నింటిలో కాంపిటీషన్ పెరిగింది. సో ఆబ్వియస్లీ స్టూడెంట్స్ హ్యావ్ టు ప్రిపేర్ బెటర్ దెన్ దే హ్యావ్ డన్ లాస్ట్ టైం. రిపీటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా డిఫికల్ట్ పేపర్ ఎక్స్పెక్ట్ చేసే ప్రిపరేషన్ అనేది చేయాలి. రీసెంట్గా ఎంసెట్ రాసిన వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో వాళ్ళకి తీసుకున్నారు కదా సార్. లాస్ట్ టైంలో అంటే అగ్రికల్చర్ గురించి కానీ పారామెడికల్స్ గురించి కానీ వీళ్ళని మళ్ళీ తీసుకోవటం అంటే ఎంసెట్ ఆధారంగా తీసుకున్నారు కదా. వీళ్ళ శాతం పోల్చుకుంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాటికి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? చాలా తేడా ఉందండి. బికాజ్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ నేను చెప్పినట్టు ఇంజనీరింగే కాదు, ఈ కోర్సెస్ కూడా పారామెడికల్, బీఎస్సీ అగ్రికల్చర్, వెటనరీ సైన్స్ కట్ ఆఫ్స్ అవన్నీ పెరిగిపోయి పెరగడం కూడా చాలా పెరిగాయి. ఏదో 1000 ర్యాంక్స్ కాదు. అంటే లాస్ట్ ఇయర్ 10,000 కట్ ఆఫ్ ఉంటే ఈసారి 4,000 కట్ ఆఫ్ అనమాట. సో ఇది పెరగడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఆబ్వియస్లీ ఒక ఇయర్ కట్ ఆఫ్ పెరిగిందంటే నెక్స్ట్ ఇయర్ ఆబ్వియస్లీ పేపర్ టఫ్ చేయడానికి ట్రై చేస్తారు. అవును, పేపర్ టఫ్ అవ్వడం కాకుండా కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ ఇయర్ స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాకుండా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా చేయాలి, ఎస్పెషల్లీ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దట్ వుడ్ బీ మై అడ్వైస్. ఇంకా మ్యాథ్స్ కానీ లాంగ్వేజెస్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఇప్పుడు లాంగ్వేజెస్ అంటే అది ఇంటర్మీడియట్ స్కోర్లో ఎంసెట్ స్కోర్లో కౌంట్ కాదు. సో అది జనరలీ వాళ్ళకి ఇచ్చే గైడ్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుంటే చాలు. బట్ ఈ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. మెయిన్ రీజన్ ఏంటంటే 80 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి వస్తాయి వాళ్ళకి. సో దాంట్లో మ్యాక్సిమైజ్ చేసుకోవాలి స్కోర్.
ఇంకో డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మ్యాథ్స్ డిఫికల్ట్ పేపర్ ఇచ్చారు. సో మ్యాథ్స్ మీదనే ఆధారపడి ఉండలేరు. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీ మోడరేట్ ఇచ్చారు. చాలామంది ఏంటో ఓన్లీ మ్యాథ్స్ చదువుకుని ఫిజిక్స్ కెమిస్ట్రీ వదిలేస్తారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ సాల్వ్ చేస్తే దిల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఓకే, ఇప్పుడు బైపీసీ పీపుల్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా టఫ్ ఉంది కదా. అవును. సో ఎంపీసీ వాళ్ళకి కూడా టఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్లీ. లాస్ట్ టైం ఏమో మ్యాథ్స్ డిఫికల్ట్ ఇచ్చారు, ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేబీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా డిఫికల్ట్ ఇవ్వచ్చు. నేను అందుకే ఎనీ స్టూడెంట్ హూస్ ప్రిపేరింగ్ ఎక్స్పెక్ట్ ఎ టఫ్ పేపర్ అని చెప్తాను. హౌవెవర్ ఇదంతా చెప్పినా కానీ లాస్ట్ మనం 10 years కట్ ఆఫ్స్ అనాలిసిస్ చేస్తే 80 out of 160 వస్తే ఇట్స్ ఎ సేఫ్ స్కోర్ ఫర్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్కి. ఏపీ స్టూడెంట్స్కి 90 out of 160 వస్తే వాళ్ళకి ఇట్స్ ఎ సేఫ్ స్కోర్. సో ఈ స్కోర్ ఏం చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తరుగా చేసి టెస్ట్ అనాలిసిస్ చేసి ప్రాక్టీస్ చేస్తే దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.